ఫారెస్ట్ భూములను కబ్జా చేశారంటూ వస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భూములు ఫారెస్ట్ ల్యాండ్స్ కావన్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే భూమి సర్వే నిర్వహించి వాటిని ప్రైవేట్ భూములని విచారణలో తేల్చినట్లు పెద్దిరెడ్డి గుర్తు చేశారు. తాను సదరు భూములను 2001లోనే కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు. గత 24 ఏళ్లుగా భూములను సాగు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు అటవీ భూమి అంటూ ప్రచారం చేస్తున్నారన్న మండిపడ్డ పెద్దిరెడ్డి తన ఫామ్ హౌస్ కు వెళ్లేందుకు 2022లో తారు రోడ్డు వేసుకుని పర్మిషన్ ఇచ్చినట్లు గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు కుతంత్రాలు ప్రజలకు తెలుసని విమర్శించారు. కూటమి పెద్దలు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని కామెంట్స్ చేశారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి. ఇది ఏదైతే ఈ ల్యాండ్ ఉందో ఇది 1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ మాకెవరైతే అమ్మారో వాళ్లకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ఇచ్చేది కాకుండా అది ఆ తర్వాత రెవెన్యూ వాళ్ళు ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాతే వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవడం జరిగింది. ఆ రోజు ఆర్డరు సెటిల్మెంట్ డైరెక్ట్ ఇచ్చిన అసదుద్దీన్ అహ్మద్ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. ఈ కాపీ మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నాను. అవసరమైతే మీ అందరికీ కూడా జిరాక్సులు తీసి కాపీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఏదో అధునాతన గెస్ట్ హౌస్ కట్టినామంటారు. 2001లో కొన్నప్పుడే అక్కడ రాత్రుల్లో బస చేయాలంటే పని చేసే వాళ్ళందరికీ కూడా ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలని చెప్పి ఆ రోజే మేము అక్కడ కట్టడం జరిగింది. ఆ తర్వాత అప్పుడే మామిడి చెట్లు పెట్టడం జరిగింది. దాదాపు 24-25 సంవత్సరాలు అయితే ఈరోజు మళ్ళా అది అటవీ భూమి అన్యాక్రాంతం అయిపోయిందని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ఇక